జై భీమ్ బహుజన మిత్రులకి అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈనాటి బహుజన సమాజంలో భారతీయ గ్రామం కుల వ్యవస్థ నిర్మాణంలో భాగంగా భారతీయ గ్రామం కుల వ్యవస్థ మీద నిర్మితమైందనేది ఇది నగ్న సత్యం. గ్రామీణ స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ అనేది భారతీయ గ్రామీణ వ్యవస్థ అనేది దాన్ని గుర్తించినటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో కొందరు మార్క్స్, ఎంగెల్స్ మొదలుకుంటే ఎస్సి దూబే, ఎంఎన్ శ్రీనివాసన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మాన్యవర్ కాంశీరామ్ గారు, బిపి మండల్ గారు, అక్క మాయావతి గారు, ఈ ఎందరో వీళ్ళ ఈ కుల నిర్మాణం మీద ఎందరో వివరించారు. ఇప్పటికీ ఏబిసిడి వర్గీకరణ మీద బహుజన్ సమాజ్ పార్టీ కానీ అక్క మాయావతి గారు కానీ వ్యతిరేకంగా ఉండడం కూడా కారణం సంపన్న కులాలు ఏకత్వంలో భిన్నత్వంలాగా ఉండాలని చెప్పేసి వాటి మూలాలను ఎలికి తెచ్చారు. అన్ని కులాలు కలిసిపోవడమే కుల నిర్మూలనకు మొదటి మెట్టు. అందుకు కులాంతర వర్ణాంతర వివాహాలు అందుకు మార్గం అని కూడా వేశాయని చెప్పేసి చెప్పవచ్చు. కుల నిర్మూలన అంటే మరేంటో కాదు, అన్ని కులాలను కలిసి జాతీయ సమైక్యతతో ఒక్కటి కావడమే. బౌద్ధ సాంస్కృతిక విప్లవంతో, శాంతియుత సహజీవనంతో, అహింస, కరుణ, ప్రేమ, ప్రజ్ఞ, శాస్త్రీయ విజ్ఞానంతో, సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పును, సమానత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛ, స్వతంత్రాలను సాధించడం భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యం. ప్రత్యామ్నాయ వ్యక్తిత్వాలతో ముందుకు వచ్చినటువంటి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, సాహు మహారాజ్, మాన్యవర్ కాంశీరామ్, అక్క మాయావతి గారు, రామ్ మనోహర్ లోహియా, బిపి మండల్ గారు, వారి యొక్క లక్ష్యం కూడా ఇదే అని చెప్పేసి, ఎందరో మహానుభావుల లక్ష్యం కూడా ఇదే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈనాటి కొందరు కులాల మీద, కుల సంఘాల మీద నిర్మితమైనటువంటి వ్యక్తులు కులాలను విడగొట్టి ఈ ఏబిసిడి వర్గీకరణ మీద సరైనటువంటి పూర్తి స్థాయిలో అవగాహన లేనటువంటి వ్యక్తులు కులాలను విచ్ఛిన్నం చేసి మళ్ళీ మన బహుజన కులాలను అడుక్క తినే స్థాయికి తీసుకొస్తారని చెప్పేసి నేను ముక్త కంఠంతో తెలియజేసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై బిఎస్పి.